వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం రైల్వే జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ 7,951 ఉన్నాయంట. సో రైల్వే జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ. ఓకే, అప్లై ఆన్లైన్. సో ఇక్కడ చూడండి, సో RRB JE application forms will be accepted from 30th July to 29th August 2024. Eligible candidates can apply online for the RRB JE recruitment 2024 from the website. Okay na, ikkada link icharu and nenu link provide chestanu. Starting from 30th July 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సిలబస్ ది ఆర్ఆర్బి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మెట్. ఓకేనా, సో దానికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ ఫార్మెట్లో ఇస్తారట. అండ్ రైల్వే నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ బి సూన్ ఇష్యూ ది నోటిఫికేషన్ ఫర్ ది జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్. Candidates waiting for this recruitment should note that the notification will be issued in the last week, okay na, of July or first week of August. Last week of July కావచ్చు, లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మీకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా రిలీజ్ చేస్తారట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ అప్లై చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ని మంచిగా చదువుకొని అప్లై చేయండి. అప్లై చేయకముందు మంచిగా చదువుకోండి అని చెప్తున్నారు. అండ్ రైల్వే జూనియర్ లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ విల్ బి యాక్సెప్టెడ్. సేమ్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వీళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్. ఓకేనా, పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 7,911 వేకెన్సీ ఉంది అండ్ 7,911 వేకెన్సీ ఉంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి 30 జూలై అండ్ ఎండింగ్ వచ్చేసరికి 29 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 30 జూలై 24 నుంచి 29 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది రైల్వేకి సంబంధించింది కాబట్టి మంచి ఆపర్చునిటీ, గవర్నమెంట్ వేకెన్సీస్ ఇది. ఓకేనా, అండ్ జూనియర్ ఇంజనీర్కి సంబంధించింది 7,346 ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది 398 ఉంది. ఓకేనా, సో సూపరింటెండెంట్కి 150 ఉంది, సూపర్వైజర్కి 5 ఉంది. సో ఇట్లా డిఫరెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయని చూపెడుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ ఏంటంటే 18 ఇయర్స్ మినిమం, 18+ ఉండాలి, మ్యాక్సిమం 36 ఇయర్స్ ఉండాలి. ఓకేనా, సో అండ్ శాలరీ వచ్చేసరికి 52 నుంచి 62 మధ్యలో పర్ మంత్ అయితే పే చేస్తారని చెప్తున్నారు. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇక్కడైతే జనరల్గా నోటిఫికేషన్ అప్పుడు మీకు చెక్ చేస్తారని చెప్పారు. 10th అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే బేసిక్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు దేనికి సంబంధించిన జాబ్ అనేది ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఇవ్వండి, ఇక్కడ ఈ లిస్ట్లో దానికి సంబంధించిన అవసరం ప్రకారంగా మీకు క్వాలిఫికేషన్ అడుగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ అండ్ ఓబీసీకి 500 అండ్ ఎస్సీ ఎస్టీకి 250 రూపీస్ అని చెప్పారు. మరి ఎలా అప్లై చేయాలంటే, దెర్ విల్ బి మోర్ దెన్ 10 lakhs అప్లికేషన్ ఫర్ ది రైల్వే, బట్ దేర్ ఈజ్ ఓన్లీ ఫామ్ హ్యావ్ నాట్ స్టార్టెడ్ అన్నట్టు యట్, ఇంకా ఏం స్టార్ట్ కాలేదని చెప్పిండు. అండ్ నెక్స్ట్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు అప్లై ఆన్లైన్, దీస్ పోస్ట్ విల్ బి ప్రొవైడెడ్. ఓకే, రిలీజ్ చేస్తారట తొందరగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్ బి అప్లోడెడ్. ఓకే, సైజ్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్, మీరు ఫోటో అప్లై చేయాల్సి వస్తుంది, సిగ్నేచర్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఫీ పేమెంట్, ఇవన్నీ మీకు అప్లై చేయాల్సి వస్తుంది. ఫోటో అంటే మీ ఫోటో మినిమం 50 KB కంటే తక్కువనే ఉండాలి సైజు, అప్పుడే అప్లోడ్ అవుతుంది ఫోటో. అండ్ సిగ్నేచర్ ఏంటంటే 20 KB లోపల ఉంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ది లాస్ట్ డేట్ అప్లై విల్ బి అవైలబుల్ ఆఫ్టర్ ది అఫీషియల్ నోటిఫికేషన్ ఈజ్ రిలీజ్డ్. ఓకేనా, సో ఫర్ ది రైల్వే హ్యాస్ ఓన్లీ నోటిఫైడ్ ది రైల్వే ప్రొటెక్షన్ అన్నట్టు ఫోర్స్.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమని చెప్పారంటే will RRB JEE be conducted in 24? The online exam of RRB JEE is expected to be conducted in the initial month of 2025 అని చెప్పారు ఇక్కడ. ఓకే, సో అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ ఉంటుంది. సో అప్లై లింక్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసరికి ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ ఉన్న అకౌంట్ తోటి కూడా మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసి మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసి మీ డాక్యుమెంట్స్ 10th సంబంధించింది ఏమేమి కావాలి అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన వాళ్ళు ఏది అడిగితే అది కంపల్సరీ అన్నీ ఆధార్ కార్డ్ అవన్నీ అడుగుతారు. గవర్నమెంట్ జాబ్ కదా, అన్నీ క్లియర్గా అడుగుతారు. అవన్నీ ఫస్టే ముందు దగ్గర పెట్టుకొని సైట్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకొని అప్లై చేసేయండి. ఓకేనా. సో రైల్వేకి సంబంధించిన మంచి రిక్రూట్మెంట్. ఓకే, బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఈ జాబ్ సెంట్రల్ జాబ్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా లైఫ్ సెటిల్ అన్నట్టు. ఇంకోటి ఈ విధంగా అప్లై అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. మీకు అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇది ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇది క్లోజ్ చేసి అండ్ ఇక్కడ క్రియేట్ అకౌంట్, సో కంట్రీ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫుల్ నేమ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కంట్రీ. సో మీరు ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు ఏదైతే పెడుతున్నారో ఇక్కడ ఫుల్ నేమ్ కానీ ఏదైనా నేమ్ ఏది చేస్తున్నారో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగానే నేమ్ కావాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నేమ్ టైప్ చేసుకోవాలి. ఓకేనా. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? ఇంతకుముందు పాత నేమ్కి ఇప్పుడు ఇంకొక నేమ్ మీరు ఏమైనా చేంజెస్ చేశారా? చేంజెస్ చేస్తే ఎస్, చేంజెస్ చేయకపోతే నో. ఓకేనా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అండ్ మళ్ళీ రీటైప్ చేయాలి. అండ్ జెండర్. ఓకేనా. సో అన్నిటికీ 2 సార్లు ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమో మనం క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ అండ్ ఆధార్. ఓకేనా. సో ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేది కావాలి. సో ఆధార్కి సంబంధించిన నంబర్ ఇక్కడ అప్లై చేసేయాలి, యాడ్ చేసేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అంటే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఈ చిన్న బాక్స్లో ఏవైతే ఉందో ఇందులో మీరు ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది చేస్తేనే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఓటీపీ జనరేట్ చేయకపోతే వెళ్ళదు. ఎందుకంటే కొందరు ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే అది కరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ అందకపోవచ్చు కదా. సో కరెక్ట్గా జెన్యూన్గా రెగ్యులర్గా యూస్ చేసే ఫోన్ నెంబర్సే మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చేయాలి. అప్పుడే కదా మనకు ఓటీపీ వస్తుంది. వెంటనే ఇక్కడ మనం కరెక్ట్ ఓటీపీ అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ క్యాప్చా ఏవైతే ఇస్తారో ఆ క్యాప్చాని ఇక్కడ ఫిల్ చేసేసుకోవాలి. ఓకేనా. సో అండ్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అంటే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. అప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్ యాడ్ చేయమని అడుగుతారో అవన్నీ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.